ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 2026 సంవత్సరం ద్వితీయార్థంలో శని వక్ర సంచారము, అలాగే గురువు యొక్క అతిచారము, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము ఏర్పడము, ఇటువంటి చాలా విలక్షణమైనటువంటి గ్రహస్థితుల నేపథ్యంలో గోచారపరంగా 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎందుకంటే సాధారణంగా గోచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు అని నేను చెప్తూ ఉంటాను. కానీ కొన్ని సందర్భాల్లో, కొన్ని విశేషమైనటువంటి సందర్భాల్లో కొన్ని పెక్యులియర్ ట్రాన్సిట్స్ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా జరుగుతూ ఉండవు. అటువంటి ట్రాన్సిట్స్ జరిగినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, దేశంలో, రాష్ట్రంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా, అలాగే వ్యక్తిగత జాతకాల్లో కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తాయి ఆ గోచారాలు అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే శని మీనరాశిలో వక్రించి సంచారం చేయడం అనేది ఒకటి. దాని విలక్షణత ఏంటి అనేది చూసినట్టయితే, మీనరాశి కాలపురుష చక్రంలో 12వ స్థానం, చివరి స్థానం. అంటే మేషం నుంచి శని ఒకవేళ ప్రయాణం స్టార్ట్ చేసినట్టయితే చివరి రాశి మీనం. అంటే ఇంకా లెక్క పద్దులు అన్నీ తేల్చడము, సెటిల్మెంట్ చేయడము, ఇటువంటి రిజల్ట్స్ ఇస్తాడు శని మీన రాశిలో సంచారం చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఇది ఆఖరి రాశి, అందులోనూ ప్రస్తుతం రేవతి నక్షత్రంలో వక్రించి సంచారం చేస్తున్నాడు. రేవతి చివరి రాశిలో చివరి నక్షత్రం. ఇటువంటి రేవతిలో సంచారం చేస్తూ ఉన్నాడు శని. కాబట్టి మన కర్మల యొక్క శుభాశుభ ఫలితాలని నిర్ణయించి మనకి ఇస్తాడు శని ఈ ట్రాన్సిట్లో. ఇది ప్రధాన అర్థంగా తీసుకోవాలి. మంచి పనులు చేసిన వారికి మంచి ఫలితాలు, చెడు కర్మలు చేసిన వారికి చెడు కర్మల ఫలితాలు. ఈ విధమైనటువంటి ఫైనల్ సెటిల్మెంట్ రిజల్ట్స్ ఇచ్చేవాడు శని, ముఖ్యంగా వక్రగతిలో ఉన్నప్పుడు. అందులోనూ అది గురువు యొక్క రాశి, మీనరాశి. అలాగే గురువు అతిచారంతో సంచారం చేస్తున్నాడు. ఈసారి గురువు మిథున రాశిలో అతి సంచారం మొదలుపెట్టి ధనస్సు రాశికి వచ్చే వరకు కూడా 2032 వరకు కూడా అతిచారంతో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే ఒక రాశిలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అదే రాశిలోకి వెళ్ళడం స్పీడ్గా. అంటే స్పీడ్గా ఫార్వర్డ్ మోషను, రెట్రోగ్రేడు, మళ్ళీ స్పీడ్గా ఫార్వర్డ్ మోషను. ఇలాగా 7 రాశులు మారడం అనేది చాలా విలక్షణమైనటువంటి సందర్భము. వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎన్నో మంచి మార్పులు తీసుకొస్తాడు గురువు. గురువు యొక్క అతిచారాన్ని ఎలా చూడాలి అంటే, గురువు ధర్మానికి, న్యాయానికి ప్రతీక, శనిలాగే. కాబట్టి జాతకుడికి మంచిని చేస్తాడు గురువు అతిచారంలో. ఇంకప్పుడు నిర్ణయం తీసుకోవడంలో ఏమాత్రం జాప్యం ఉండదు. అంటాం కదా, జడ్జిమెంట్ డే అంటాం కదా, తీర్పు వెలువడే రోజు అని. ఆ విధంగా తీర్పులను ఇస్తూ వెళ్తాడు గురువు ప్రతి రాశిలో సంచారం చేస్తున్నప్పుడు అతిచారంతో. మనం చేసినటువంటి మంచి కర్మలకి, ఆ స్థానానికి సంబంధించిన మంచి కర్మలకి మంచి ఫలితాలు, దుష్కర్మలకి తగిన ప్రతిఫలము, పనిష్మెంట్ ఇది ఇస్తూ వెళ్తాడు గురువు. అక్కడ ఇంకా ఆలోచించడం ఏమీ ఉండదు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటాం కదా, అలాగా వెంటనే తీర్పులు ఇస్తూ వెళ్ళిపోతూ ముందుకి వెళ్తాడు. చాలా పవర్ఫుల్గా ఉంటాడు గురువు అతిచారంలో ఉన్నప్పుడు. ఇలా అర్థం చేసుకోవాలి గురువు యొక్క అతిచారాన్ని. ఇక్కడ ఇంకొక విలక్షణత ఏంటి అంటే, శని గురువు యొక్క ఇంట్లో అతిచారం చెందుతున్నాడు. గురువు కర్కాటక రాశిలో ఉండి శనిని చూస్తూ ఉంటాడు. మళ్ళీ సింహరాశిలో వచ్చినప్పుడు దృష్టి ఉండదు. కానీ అక్టోబర్ 31 వరకు ఎప్పుడైతే కర్కాటక రాశిలో గురువు సంచారం చేస్తూ ఉంటాడో, ఆ రాశిలో ఉన్న వాళ్ళు శనిని చూస్తూ ఉంటాడు గురువు తన యొక్క 9వ దృష్టితో. కాబట్టి శని తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో దానికి అప్రూవల్ ఇస్తూ ఉన్నట్టుగా మనం చూడాలి. గురువు యొక్క అప్రూవల్ అంటే సరే, నా సైడ్ నుంచి ఓకే అని స్టాంప్ వేయడం. ఇటువంటి చాలా విలక్షణమైనటువంటి గోచారం జరుగుతోంది ఈ సంవత్సరం. జూలై 27న శని యొక్క వక్రం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి డిసెంబర్ 11 వరకు, అంటే ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అయిపోయే వరకు ఇటువంటి ఒక గ్రహస్థితి ఉంది. కాబట్టి దీన్ని మనం ఇన్ని కోణాల్లో చూడాల్సి ఉంటుంది. అలాగే ఆగస్టు 12వ తారీఖున సూర్యగ్రహణము కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో, 28వ తారీఖు ఆగస్టు చంద్రగ్రహణము కుంభరాశిలో శతభిష నక్షత్రంలో. ఆశ్లేష నక్షత్రం బుధుడు నక్షత్రము, అందులో శని వక్రించి ఉన్నాడు. అలాగే
కుంభరాశి శని యొక్క రాశి, అందులో చంద్రగ్రహణము రాహు యొక్క నక్షత్రంలో. రాహు అక్కడే ఉన్నాడు, చంద్రుడు రాహు యొక్క నక్షత్రంలో ఉన్నాడు గ్రహణంలో. ఇన్ని కోణాల్లో ఈ ప్లానెటరీ అలైన్మెంట్ అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇక శని సాధారణంగా ఉపచయ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే జన్మ రాశి నుంచి లేదా జన్మలగ్నం నుంచి, జన్మలగ్నం కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ రాశి అంటే లగ్నం కూడా మీరు అన్వయించుకోండి. నేను లగ్నం అని ప్రత్యేకంగా చెప్పకపోవచ్చు, కానీ లగ్నం అని కూడా అన్వయించుకోండి గోచారంలో. ఇక రాశి నుంచి 3, 6, 10, 11 ఉపచయ స్థానాలు. అందులోనూ 10వ స్థానము కేంద్ర స్థానం కూడా అయింది. కాబట్టి దాన్ని మినహాయిస్తే 3, 6, 11 చాలా మంచిది శని యొక్క గోచారానికి. ఏ పాపగ్రహమైనా ఉపచయ స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తే అందులోనూ 3, 6, 11 ఇది ఒక ప్రాథమిక సూత్రం. అంటే అన్ని విధాలుగా ఆగిపోయిన పనులు ముందుకెళ్ళడము, ఆ స్థానానికి సంబంధించినటువంటి 3rd హౌసే చూసినట్టయితే విదేశీ ప్రయాణాలు సానుకూలం అవ్వడము, తన యొక్క వృత్తిలో ఎదుగుదల, బిజినెస్లో వ్యాపార భాగస్వాములతో మంచి రిలేషన్స్, వ్యాపారం విస్తరణ, ఇలాంటివి ఫలితాలు ఉంటాయి. 6వ ఇంట్లో ఉన్నప్పుడు రుణబాధలు అనేవి తగ్గుముఖం పట్టడము, కొన్ని దారులు దొరికి రుణబాధల నుంచి బయటపడేటువంటి దారులు దొరకడము, అలాగే ఎన్నాళ్ళ నుంచో బాధపడుతున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి క్రమంగా ఒక విముక్తి అనేది లభిస్తూ ఉండడము, దానికి కావాల్సినటువంటి అడుగులు పడడము. 11th హౌస్లో కనుక చూసినట్టయితే జన్మరాశి నుంచి సోషల్ స్టేటస్ పెరగడము, పొలిటికల్గా ఉన్నటువంటి వ్యక్తులకి చాలా మంచి ప్రోత్సాహకరమైనటువంటి వార్తలు వినడము, వారికి ఒక బాధ్యతాయుతమైన పదవులు ఇవ్వడము, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి సాధారణంగా. ఇంకా శని బుధుడింట్లో ట్రాన్సిట్ చేస్తున్నాడు. బుధుడు ఈ డిసెంబర్ నెలాఖరు వరకు చూసినట్టయితే శని ఎప్పుడైతే వక్రంలో ఉన్నాడో అందులో బుధుడి నక్షత్రంలో అక్టోబర్ 9 వరకు బుధుడి నక్షత్రంలో ఉంటాడు. అంటే మిథునం నుంచి తుల వరకు ప్రయాణం చేస్తూ ఉంటాడు అప్పుడు బుధుడు. అయితే ఒక సందర్భంలో కన్యలోకి వచ్చినప్పుడు శనికి ఆపోజిట్లో కూడా ఉంటాడు. ఇది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇక కుజుడు యొక్క సంచారం చూసినట్టయితే ఇక్కడ కుజుడు పాత్రని గమనించాలి. ఎందుకు అంటే కుజుడు మిథునం నుంచి సింహం వరకు సంచారం చేస్తాడు ఈ టైంలో, శని వక్రం టైంలో. అందులో గురువుతో కలిసి కర్కాటకంలో ఉంటాడు, మళ్ళీ సింహంలోకి వచ్చి మళ్ళీ గురువుతో ఉంటాడు. ఇదొక పెక్యులర్ కాంబినేషను. అందులోనూ మళ్ళీ కేతువు కూడా ఉంటాడు కుజుడు సింహరాశిలో సంచారం చేసేటప్పుడు. 2 తీవ్ర గ్రహాలు పాపగ్రహాలు కలిసి సింహరాశిలో ఉంటాయి. ఇన్ని ప్లానటరీ అలైన్మెంట్స్ అంటే గ్రహస్థితుల నేపథ్యంలో ఒక్కొక్క రాశికి ఎలా ఉండబోతోంది ఈ గోచార ఫలితం అనేది చూసినప్పుడు ఎలా అయినా సరే కొంత మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ప్రతి రాశి వరకు. అయితే కొన్ని రాశుల వరకు కొంత ఎక్కువగా శుభ ఫలితాలు, కొంతమందికి ఎక్కువ ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. మొట్టమొదటిగా మేషరాశిని కనుక తీసుకున్నట్టయితే, అంటే మేషరాశి మేషలగ్నం, ఇందులో జన్మించిన జాతకుల విషయాన్ని తీసుకున్నట్టయితే శని యొక్క స్థితి, గురువు యొక్క సంచారము, ఈ బుధ కుజ ఇటువంటి గ్రహాల సంచారం కనుక చూసినట్టయితే కొంతవరకు ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. సంవత్సరాంతం వరకు వెళ్ళేటప్పటికీ ఆరోగ్యం విషయంలో కొంత మంచి జాగ్రత్తలు పాటిస్తూ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే, అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆహార విధానాలు కావచ్చు, లైఫ్ స్టైల్ ఇలాంటివి పాటించడం వల్ల వారికి జీవితంలో ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మనని అటువంటి పరిస్థితిలోకి నెడతాడు శని, అలాగే గురువు కూడా. ఇతర గోచారాలు కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే, ఎందుకంటే ఈ టైం అంతా కూడా రాహువు కుంభంలో, కేతువు సింహంలో ఉంటారు. నవంబర్ 25వ తారీఖున రాహువు మకరంలోకి వస్తాడు, కేతువు కర్కాటకంలోకి వెళ్తాడు. అక్కడి నుంచి డిసెంబర్ 11 కొన్ని రోజులు మాత్రమే, ఒక 16 రోజుల వరకు ఇటువంటి తరువాతి రాశిలో రాహుకేతువు సంచారం ఉంటుంది. మేజర్ పోర్షన్ అంతా కూడా రాహువు కుంభంలో, కేతువు సింహంలో ఉన్నప్పుడే ఉంటుంది శని యొక్క వక్ర సంచారం. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి.
వృధా ఖర్చులు నియంత్రించుకోవాలి. అయితే ఎవరైతే విదేశీ ప్రయాణాలు, విదేశంలో హైయర్ ఎడ్యుకేషను, అక్కడ జాబ్ కోసం ప్రయత్నాలు, ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో. ఎందుకంటే గురు దృష్టి కర్కాటకంలో అంటే అక్టోబర్ 31 వరకు ఉన్నటువంటి టైంలో గురు దృష్టి వలన ఇవన్నీ కూడా సానుకూలం అవుతాయి. కాబట్టి ఎవరైనా విదేశాల్లో వీసా కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, లేదా అక్కడ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు వారి యొక్క ప్రయత్నాన్ని మరింతగా తీవ్రతరం కనుక చేసినట్టయితే తప్పకుండా వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. కొంత ఖర్చులు నియంత్రించుకోవాలి. ఆ ఖర్చులు కూడా ఒక మంచి పని కోసమే ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఈ ఖర్చు వల్ల నాకు మంచి జరిగింది అనేటువంటి తృప్తి అయితే ఉంటుంది. అయితే కొంతవరకు కుటుంబ సభ్యులతో కావచ్చు, తాను పనిచేసేటువంటి కార్యాలయంలో సహోద్యోగులతో కాంట్రవర్సీస్కి వెళ్లకుండా గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడం అనేది చాలా మంచిది ఈ సమయంలో. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను పరిగణలోకి తీసుకుని చెప్తున్నాను, కేవలం శని యొక్క వక్ర సంచారం మాత్రమే కాకుండా. అలాగే వృషభ రాశి, వృషభ లగ్నం విషయానికి వచ్చినట్టయితే శని యొక్క సంచారం చాలా బాగుంది. గురువు యొక్క సంచారం కొంత మిక్స్డ్గా ఉంటుంది ఈ సంవత్సరము. అలాగే రాహుకేతువుల యొక్క స్థితి కూడా. వారు ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో ఎక్కువగా కష్టపడి పనిచేయాల్సినటువంటి సమయము, వారు పెట్టిన కష్టానికి వెంటనే ప్రతిఫలం లభించకపోవచ్చు, కానీ రానున్న కాలాల్లో వారి కష్టానికి గుర్తింపు తప్పకుండా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల విషయంలో కొంతవరకు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళకూడదు. చిన్న విషయానికి ఆర్గ్యుమెంట్ వెళ్ళి అది పెద్దగా అయ్యి మన శాంతి పాడవడము, అటువంటి పరిస్థితులను కొని తెచ్చుకోకుండా ఉండడం అనేది మంచిది. ఎవరైతే రియల్ ఎస్టేటు, స్థిరాస్తి సంబంధమైనటువంటి వ్యాపారాల్లో ఉన్నారో వారికి కొంత స్లో డౌన్ పీరియడ్గా అనిపించినప్పటికీ కూడా తర్వాత వాళ్ళు మళ్ళీ పికప్ అయ్యి ముందుకెళ్ళేటువంటి రోజులు ఉంటాయి. కానీ కొన్నాళ్ళు, ఒక 6 నెలల పాటు వారికి కొంత స్లో మూమెంట్ ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. సొంతింటి కళ కూడా నెరవేరుతుంది. దానికి తగినటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో కనుక చేసినట్టయితే తప్పకుండా వచ్చే వరకు సొంతిల్లు కళ నెరవేరుతుంది. దానికి తగినటువంటి ఏర్పాట్లు ఇప్పటి నుంచి చేసుకోవడం మంచిది. ఇక మిథున రాశి, మిథున లగ్నం విషయానికి వచ్చినట్టయితే శని యొక్క సంచారము, గురు, కుజ ఇటువంటి గ్రహాల సంచారము, అలాగే గ్రహణాల యొక్క ప్రభావం కనుక చూసినట్టయితే వృత్తిలో ఎక్కువగా కష్టపడి రావాల్సినటువంటి పరిస్థితులు, ఈ సమయంలో వారు ఎంత కష్టపడతారో చేసేటువంటి జాబ్లో కావచ్చు, వ్యాపారంలో, దానికి శని మళ్ళీ డైరెక్ట్ మోషన్ స్టార్ట్ అయినప్పుడు ఫలితాలు తప్పకుండా ఉంటాయి. ఈ సమయంలో వారికి కొంతవరకు నెగిటివ్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. నేను ఇంత కష్టపడుతున్నాను కానీ నాకు రివార్డ్స్ రావట్లేదు, దానికి తగినటువంటి ప్రతిఫలం రావట్లేదు అనేటువంటి భావన ఉండొచ్చు. కానీ వాటిని పట్టించుకోకుండా హార్డ్ వర్క్ అని చేసినట్టయితే తప్పకుండా శని ఎప్పుడైతే డైరెక్ట్ మోషన్లో స్టార్ట్ చేస్తాడో ప్రయాణము, దాని యొక్క రిజల్ట్స్ జాతకుడు అందుకుంటాడు. రెట్రోగ్రేడ్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మిథున రాశి వారికి శని యొక్క సంచారం 10th హౌస్లో, గురువు యొక్క సంచారం 2nd హౌస్, 3rd హౌస్లో ఇటువంటి కీలకమైన స్థానంలో ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ మోషన్ స్టార్ట్ అయినప్పుడు శని, అలాగే గురువు సింహరాశిలోకి వచ్చే వరకు కూడా కర్కాటకంలో ఉంటాడు. కాబట్టి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఎక్కువగా ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది, అంటే శారీరకంగా చాలా శ్రమ ఉంటుంది. దాన్ని కూడా పాజిటివ్గా తీసుకుని ముందుకెళ్ళడం మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక కర్కాటక రాశి, కర్కాటక లగ్నం విషయానికి వచ్చినట్టయితే వీరికి గురువు సింహరాశిలోకి వచ్చినప్పుడు నవంబర్ నుంచి మంచి ఫలితాలు ఉంటాయి. అంతవరకు కూడా కొంతవరకు పనుల్లో జాప్యము, 1-2 సార్లు పనులు చేయాల్సి రావడము, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొంతవరకు సంయమనాన్ని పాటించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే 9th హౌస్లో రిట్రోగ్రేడ్ అయినటువంటి శాటర్న్ ఎప్పుడైతే డైరెక్ట్ మోషన్లోకి వస్తాడో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అయితే ఈ రెట్రోగ్రేడ్ మోషన్లో ఉన్న టైంలో వారు ఎంత కష్టపడి పనిచేస్తారో, ఎంత సిన్సియర్గా పనిచేస్తారో దాన్ని బట్టి మళ్ళీ డైరెక్ట్ మోషన్లో వచ్చినప్పుడు రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది డిసైడ్ చేస్తాడు శని భగవానుడు. కాబట్టి నిరుత్సాహానికి వెళ్లకుండా పాజిటివ్ యాటిట్యూడ్తో వారు ఉన్నటువంటి కెరియర్లో 100% కనుక హార్డ్ వర్క్ చేసినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి డైరెక్ట్ మోషన్కి వచ్చిన తర్వాత. ఇక సింహరాశి, సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే
అష్టమ శని, అలాగే వ్యయంలో జన్మరాశిలో గురు సంచారము, వ్యయంలో సప్తమంలో గ్రహణాలు ఇలాంటివి ఉండడం వల్ల, అలాగే కుజ సంచారము, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నట్టయితే కొంతవరకు ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సినటువంటి సందర్భము. శని కావచ్చు, గురువు కావచ్చు, వారి యొక్క జీవన శైలిలో ఉన్నటువంటి పొరపాట్లు ఏంటి అని ఎత్తి చూపిస్తారు. అంటే అన్హెల్తీ డైట్, అనారోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్లు, వాటి వల్ల సమస్యలు రావడము అనేది తెలియజేయడం ద్వారా ఈ గ్రహాలు చెప్పదలుచుకున్నది వారికి జీవన శైలిని మెరుగుపరుచుకోవాలి. అలా కనుక మెరుగుపరుచుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత సంవత్సరం నుంచి, నెక్స్ట్ ఇయర్ నుంచి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండడం మంచిది ఈ సంవత్సరము. ఎవరికైనా నమ్మి డబ్బు ఇవ్వకపోవడం కూడా మంచిది. ఇటువంటి పొరపాట్లు కనుక చేసినట్టయితే డబ్బు స్టక్ అయిపోవడము, సకాలంలో మనకి తిరిగి మన చేతికి రాకపోవడము, ఇలాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అంటే కుటుంబ సభ్యులతో కూడా ఘర్షణకు దూరంగా ఉండడం అనేది చాలా మంచిది. ఇక కన్యారాశి, కన్యాలగ్న విషయానికి వచ్చినట్టయితే శని, గురువు, కుజుడు, బుధుడు ఇటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి, అలాగే గ్రహణాలు, వీటిని పరిగణలోకి తీసుకున్నట్టయితే చాలా మటుకు శుభ ఫలితాలే ఉంటాయి. విదేశీ సంబంధమైనటువంటి వృత్తి, వ్యాపారాలు, వీటిలో ఉన్నటువంటి వారికి చాలా మంచి వార్తలు, శుభవార్తలు వినేటువంటి సమయంగా చూడాలి ఈ సంవత్సరం అంతం వరకు కూడా. అలాగే ఫారిన్లో జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి, ఫారిన్లో ఉండి ఒక జాబ్ పోయి ఇంకో జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా తీసుకోవాలి. ఎవరికైతే ఇంకా వివాహం అవ్వలేదు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ ప్రయత్నాలు సానుకూలమయ్యేటువంటి సమయంగా చూడాలి. వెరసి ఎక్కువగా మంచి ఫలితాలు ఉంటాయి కన్యారాశి, కన్యాలగ్న జాతకులకి. ఇక తులారాశి, తులాలగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం వారికి. వారు ఎంత కష్టపడి పని చేస్తే వారికి అంత మంచి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం అంతం వరకు కూడా. ఎందుకంటే శని, గురువు ఇటువంటి ప్రధాన గ్రహాల యొక్క గోచారము, రాహుకేతుల గోచారము చాలా పాజిటివ్గా, ఫేవరబుల్గా ఉంది ఈ రాశి జాతకులకి, లగ్న జాతకులకి. కాబట్టి అన్నీ బాగున్నాయి కదా అని రిలాక్స్ అవ్వకుండా మరింతగా ఎక్కువ కష్టపడి కనుక వాళ్ళు వారి యొక్క హార్డ్ వర్క్ని చేసినట్టయితే తప్పకుండా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అన్ని రంగాల్లో కూడా. ఆరోగ్యం మెరుగుపడము, ధనాదాయం పెరగడము, వృత్తి వ్యాపారాల్లో ప్రశంసలు, గుర్తింపు, ఇవన్నీ కూడా ఉండేటువంటి సమయం ఇది. ఎందుకంటే వక్రించిన శని కష్టపడి పనిచేసిన దానికి రివార్డ్ ఇవ్వడంలో చాలా చాలా చొరవ చూపిస్తాడు. కాబట్టి ఈ సమయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం అనేది మంచిది. ఇక వృశ్చిక రాశి, వృశ్చిక లగ్న జాతకులు కనుక చూసినట్టయితే వీరు కూడా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్సే ఉన్నాయి. ఎందుకంటే 5వ ఇంట్లో ఉన్న శని వక్రించాడు అంటే అర్థము వారి యొక్క అదృష్టం వారి చేతిలో ఉంది. వారు ఎంత నిజాయితీగా కష్టపడి పనిచేస్తారో శని వారిని అంతగా అనుగ్రహిస్తాడు. అలాగే గురువు యొక్క స్థితి చాలా బాగుంది ఈ రాశి లగ్న జాతకులకి. కాబట్టి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్న జాతకులు వాళ్ళ సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. అప్పటి వరకు పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో వారి సంతానం విషయంలో, ఉదాహరణకు వాళ్ళ అబ్బాయికి విదేశాల్లో వెళ్ళడానికి వీసా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే అవి క్లియర్ అయ్యి ముందుకు వెళ్తాయి. వీరు కూడా కొంత దైవధ్యానము, క్షేత్ర సందర్శనము, తీర్థయాత్రలు వంటివి చేస్తూ ఉండడం ద్వారా చాలా అద్భుతమైనటువంటి మానసిక ప్రశాంతత, అలాగే పనులు చేయడానికి ఉత్సాహము, ఇవన్నీ కలిగి మరింతగా మెరుగైన ఫలితాలు అందుకుంటారు. ఓవరాల్గా చాలా మంచి ఫలితాలే ఎక్కువగా ఉండేటువంటి సమయము వృశ్చిక రాశి, వృశ్చిక లగ్న జాతకులకి. ఇక ధనురాశి, ధనులగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే కొంతవరకు వారికి శ్రమ అధికంగా ఉంటుంది చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో. కుటుంబ విషయాల్లో కూడా ఎక్కువగా కలతలు, వారి కోసం టైం కేటాయించాల్సి రావడము, చిన్న చిన్న ఘర్షణలు, ఆర్గ్యుమెంట్స్ ఇవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు సంయమనాన్ని పాటించాలి. అలాగే వాహన ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది. అలాంటివి పాటిస్తూ ఉన్నంతకాలం వారికి ఎటువంటి సమస్యలు రాదు. లేదంటే అనవసరమైనటువంటి ఖర్చులు ఇటువంటి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే స్థిరాస్తి విషయంలో చాలా ప్రోత్సాహకరమైనటువంటి వార్తల్ని వింటారు. ఏదన్నా ఓన్ హౌస్ కొనుక్కుందాము అనుకున్న వారికి ఇది శుభ సమయము.
అలాంటి వాటికి చాలా మంచి సమయం. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, విదేశంలో జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి, అక్కడ ఉంటూ అక్కడ జాబ్ కావాలని ట్రై చేస్తున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా తప్పకుండా వారికి, ఉదాహరణకి ఎవరికైనా జాబ్ పోయి రీసెంట్గా నెక్స్ట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టయితే ఈ సమయం, వక్ర సమయం, శని యొక్క వక్ర సమయము డిసెంబర్ 11 వరకు ఉన్న సమయం చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇక మకర రాశి, మకర లగ్న జాతకులు చూసినట్టయితే వీరు కూడా చాలా అనుకూలమైన సమయంగానే చూడాలి. వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి అవకాశాలు పెరుగుతాయి. దశాభుక్తి కూడా సహకరించినట్టయితే వివాహం కూడా సెటిల్ అవుతుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహము, గుర్తింపు, ప్రశంసలు, వ్యాపార విస్తరణ ఇలాంటివన్నీ జరగడానికి చాలా అనుకూలమైనటువంటి సమయము. ఎందుకంటే గ్రహణాలు కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తున్నాయి ఈ రాశి లగ్న జాతకులకి. అన్ని విధాలుగా కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉండేటువంటి సమయంగా చూడాల్సి ఉంటుంది. అయితే అడపదడప అనుకోని ఖర్చులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి పట్ల దృష్టి పెట్టడము, కొంత నియంత్రించుకోవడం అనేది మంచిది. వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, ఘర్షణలకు వెళ్లకుండా, ఆర్గ్యుమెంట్స్కి వెళ్లకుండా ఉండడం అనేది కూడా వీరికి చెప్పదగినటువంటి సూచన. ఇక కుంభరాశి, కుంభలగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే కుటుంబ కలహాలు, కుటుంబంలో చిన్న చిన్న మాటల నుంచి పెద్ద తగాదాలు అవ్వడము ఇటువంటివి రాకుండా చూసుకోవాల్సినటువంటి సందర్భము. ఖర్చులు ఎక్కువయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆర్థికపరమైనటువంటి నియంత్రణ, దేనికి ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టి కొంత సంయమనాన్ని పాటించడము అనేది చాలా మంచిది. అయితే సంతానం విషయంలో కొన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎవరన్నా విదేశాలకు వెళ్ళాలంటే వారికి అనుకూలమైనటువంటి సమయము. ఈ మిక్స్డ్గా ఉంది, వారికి 50-50గా ఉంటుంది ఈ రాశి లగ్న జాతకులకి అన్ని విషయాల్లోనూ. అయితే ఇప్పుడు పెట్టినటువంటి శ్రమ కావచ్చు, ఇప్పుడు పడిన శ్రమ కావచ్చు, ఏదైనా సరే ఆ తర్వాత మళ్ళీ శని వక్రం అయిపోయి డైరెక్ట్ మోషన్ స్టార్ట్ అయిన తర్వాత సత్ఫలితాలని ఇస్తాడు. ఇమ్మీడియట్గా నేను చేసిన పనికి ప్రతిఫలం రాలేదు అని బాధపడకుండా ఎంతవారు హార్డ్ వర్క్ని పెడతారో పెట్టుబడిగా అంతకంత రిజల్ట్స్ ఇస్తాడు. వక్రగతి అయిపోయిన తర్వాత శని మళ్ళీ డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత. ఇక మీనరాశి, మీనలగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే చిన్న చిన్న విషయాన్ని కూడా ఆందోళన చెందడము, భయపడము ఇలాంటి విషయాలను కొంచెం తగ్గించుకొని ప్రాక్టికల్గా ఉంటూ కొంత దైవధ్యానం చేస్తూ తీర్థయాత్రలు, క్షేత్ర సందర్శనం వీలైనంత వరకు చేస్తూ ఉన్నట్టయితే మనోబలం పెరుగుతుంది. అన్నీ బాగున్నప్పటికీ కూడా వీరికి ఏదో ఒక లోటు ఉంది అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి ఒక మానసికపరమైనటువంటి ఈ కన్ఫ్యూజన్ స్థితిని తప్పించుకోవడానికి, అక్కడి నుంచి బయటికి రావడానికి దైవాన్ని ఆశ్రయించడము, వీలైనంత వరకు దేవాలయ సందర్శనం చేస్తూ ఉండడము, క్షేత్ర సందర్శనం చేస్తూ ఉండడం అనేది కనుక చేస్తూ ఉన్నట్టయితే చాలా మటుకు వారికి మనోబలం పెరిగి అంతా బాగానే ఉంది అనేటువంటి ఒక ఫీలింగ్ కలగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా ఏమీ లోటు ఉండదు, ఉన్నతి ఉంది. కానీ అడపదడప చిన్న చిన్న ఖర్చులు, ఎవరికైనా ధనాన్ని ఇచ్చి ఉంటే వెనక్కి రావడంలో కొంత జాప్యం అవుతుంది కాబట్టి ఎక్కువగా టెన్షన్ పడడము ఇలాంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మనోబలంతో దైవధ్యానం చేస్తూ ఉన్నట్టయితే ముందు అటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ నుంచి తట్టుకుని ముందుకు వెళ్ళడానికి సాధ్యపడుతుంది. అలాగే ఒకవేళ ఏదైనా ధనం రావాల్సింది ఆగిపోయినా తప్పకుండా అది మళ్ళీ తిరిగి వస్తుంది, కొంత డిలే అయినప్పటికీ కూడా ఈ మీనరాశి, మీనలగ్న జాతకులకి. ఈ విధంగా ఈ సంవత్సరం చాలా విలక్షణమైనటువంటి గోచారం ఉంది కాబట్టి ఎవరి మటుకు వాళ్ళకి రాశికి సంబంధించినటువంటి గోచార స్థితిగతుల రీత్యా కొంత జాగ్రత్తలు కనుక పాటించినట్టయితే జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పుల్ని తీసుకొచ్చేటువంటి గోచారం కాబట్టి ఆ విధంగా ఆ గ్రహాలు ఇచ్చేటువంటి మెసేజ్ని అర్థం చేసుకుని ఎవరికి వాళ్ళ లైఫ్ స్టైల్ని కనుక మార్చుకున్నట్టయితే తప్పకుండా ఈ గోచారం మంచి ఫలితాలను ఇస్తాయి అన్ని రాశి లగ్న జాతకులకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.